హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను చేయబోయే రెసిపీ ఏమిటి అంటే దాల్ పప్పు. 2 రకాల పప్పు వేసి బ్యాళ్ళు పప్పు చేసి చూపిస్తానండి మీకు. మంచి పప్పు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే అండి. దాల్ పప్పుకి వచ్చేసి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎర్రపప్పు, 2 రకాల పప్పు తీసుకున్నానండి. ఇదొక కప్పు, ఇదొక కప్పు నానబెట్టాను. ఓకే. కందిపప్పు, ఎర్రపప్పు, కారం, ఎల్లిపాయలు, కస్తూరి మెంతి, ఆయిల్, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతి కూర, టమోటా, కొత్తిమీర, చింతపండు, ఎండుమిర్చి అండ్ సాల్ట్. ఓకే అండి. చేసి చూస్తామా? రండి, చేసి చూద్దాం రండి. ఓకే అండి, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాను పప్పుకి. వచ్చేసి ఇందులోకి 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి. ఇందులోకి 1 కప్పు నానబెట్టుకున్న కందిపప్పు, 1 కప్పు. మనకి ఇంట్లో లంచ్లోకైనా డిన్నర్లోకైనా పప్పు లేకపోతే అస్సలు అవ్వదండి. ఓకే. ఇది వచ్చేసి ఎర్రపప్పు 1 కప్పు. మంచిగా 15 నిమిషాలు పైన నానబెట్టుకున్నానండి కడిగి. స్టవ్ ఆన్లోనే ఉంది ఇప్పుడు మనకి. ఇందులోకి ఇప్పుడు మనం పసుపు 1/2 స్పూను, చింతపండు అండి కాస్త, ఒక స్పూన్ జీలకర్ర వేసాను, కసిని ఎల్లిపాయలు, 1 గడ్డ ఎల్లిపాయ అండి. ఇది తాలింపు పక్కన పెట్టేస్తా. ఓకే అండి. మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. ఓకే అండి, కుక్కర్ విజిల్ పెట్టేసాను. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, పప్పు విజిల్కి నేను పక్క స్టవ్ పైన పెట్టేసాను. ఇంకా ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకోవడానికి వేరే డిష్ పెట్టాను. హీట్ అయిపోతుంది. అదిగోండి విజిల్స్ వస్తున్నాయి. ఆ విజిల్ కూడా ఇది 3వ విజిల్ అండి, అయిపోద్ది. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను పక్కన. విజిల్స్ 4 అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి చితక్కొట్టి వేసుకోవాలండి తాలింపుకు. వచ్చేసి ఇందులోకి మినుంబ్యాలు నేను కావాల్సిన పదార్థాలు చెప్పలేదండి, యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎండుమిర్చి, కరివేపాకు, మంచిగా తాలింపు వేయాలి. ఆ మినప్పప్పు, వెల్లుల్లి మంచిగా కలర్ రావాలండి. ఓకే, మంచి లైట్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది తాలింపు. మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ అండి, సన్నగా తరుక్కోవాలి. మంచి స్మెల్ వస్తుంది తాలింపు. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ కాస్త వేగాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది వేగడానికి. అలా
ఓకే, కాస్త సాల్ట్ వేసాము, వేగాలి. ఓకే అండి, ఉల్లిపాయ కూడా కాస్త కుక్ అయిపోయింది. ఇందులోకి మనము టమోటాలు అండి, చిన్న సైజు టమోటాలు 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి. కాస్త టమాటా మగ్గాలి. ఈలోగా మనం ఇందులోకి పసుపు వేద్దామండి. కాస్త ఒక 1/2 స్పూన్ పసుపు, కాస్త మగ్గనిద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము మెంతికూర అండి, మెంతికూర వచ్చేసి ఒక 2 కట్టలు తీసుకున్నాను, చిన్న సైజు. మెంతికూర మంచిగా కడిగేసి వేసుకున్నాను. మెంతికూర టమోటా బాగా మగ్గడానికి మనకు ఒక 5-6 నిమిషాలు పడుతుంది. వెయిట్ చేద్దాం. ఈలోగా పప్పు విజిల్స్ తీసి చూద్దాం. ఓకే, టమోటా మంచిగా మెంతికూర మగ్గినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కారం వచ్చేసి 2.5-3 స్పూన్లు దగ్గర వేసానండి. కారం 3 స్పూన్లు వేసాను. బాగా కారం మంచి రెడ్ కలర్ ఉందండి, మరి కారము స్పైసీగా కూడా ఉంటుంది కాబట్టి 3 స్పూన్లు కారం వేసాను 2 కప్పుల పప్పుకి. ఓకే, ఇది కాస్త మగ్గాలి కాబట్టి మనం ఇందులోకి కాస్త ఒక 1/2 గ్లాసు, 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. వాటర్లో మంచిగా ఈ ఉల్లిపాయ, టమోటా, మెంతికూర బాగా మగ్గుతాయండి. అలా వదిలేస్తాం కొద్దిసేపు. ఓకే అండి, మంచిగా ఈ టమోటా అన్నీ ఉడికిపోయాయి. కాస్త నీళ్ళు వేసుకున్నాం కదా మనం, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము కస్తూరి మెంతి అండి కాస్త వేసుకున్నాం. 1-1.5 స్పూన్ కస్తూరి మెంతి వేసి కాస్త ఒక మరలిన వెంబడే పప్పు వేద్దాం. పప్పు ఆల్రెడీ బాగా ఉడికిపోయిందండి, విజిల్ తీసాను. ఓకే అండి, మంచిగా ఉడికిపోయింది మనకి ఇవన్నీ. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు వేసేసి చూడండి, పప్పు ఉడికించుకున్న పప్పు. వావ్, చూసారా పప్పు ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చేసిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోదాల పప్పు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మంచిగా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందులో కాస్త నెయ్యి వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు కొద్దిగా సరిపడా సాల్ట్ వేద్దాం. ఓకే అండి, అప్పుడు ఒక 1/2 స్పూన్ వేసాము, ఇప్పుడు ఒక 1/2 స్పూన్, ఇప్పుడు ఒక 1 స్పూన్ వేసాం సాల్ట్. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క మరలు అలా కుత్త అంటే సరిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మనకి. ఈలోగా మనము అండి పప్పు బాగా కుత్త అని ఉడుకుతుంది. ఇప్పుడు మనం చివరిగా మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర అండి. కాస్త ఒక పిరిగెడు కొత్తిమీర అలా జల్లుకుంటే పప్పులో, వేడి వేడి పప్పులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసి. ఓకే అండి, దోదాల్ పప్పు రెడీ అయిపోయింది మనకి. పప్పు బౌల్లోకి తీసేసుకున్నాం. మీరు కూడా
మీ ఇంట్లో తప్పకుండా నేను చూపించిన రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.